నేను మీ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. సో, మనము ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే, అందరం ఈక్విటీ గురించి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటా ఉంటాము. బట్ మనం మర్చిపోకూడనిదేంటంటే, డెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అదొక హ్యూజ్ కేటగరీ అనమాట. చాలామంది ఎవరైతే పెద్ద క్యాపిటల్ ఉందో, లాంగ్ టర్మ్ కోసం అంటే స్టేబుల్ రిటర్న్స్ కావాలి, ఎవరికైతే రిస్క్ ఈక్విటీ మార్కెట్ రిస్క్ వద్దనుకునే వాళ్ళు చాలామంది డెట్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తా ఉంటారనమాట. ఈ డెట్‌లో కూడా ఏంటంటే చాలామందికి తెలియనిదేంటంటే కొన్ని రిలేషన్‌షిప్ బిట్వీన్ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు ఈల్డ్స్ రిటర్న్స్ ఎలా ఉంటాయి? మళ్ళా సేమ్ వే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే సినారియోలో ఈ డెట్ ఫండ్స్ రిటర్న్స్ ఎలా ఉంటాయనేది చాలామందికి కన్‌ఫ్యూజన్ అండ్ తెలీదనమాట జనరల్‌గా. సో, ఆ విషయం కొంచెం ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ దీనికన్నా ముందు మనం చూసుకోవాల్సిందేంటంటే, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్‌బీఐ వచ్చేసి ఇప్పుడు మనకు క్లోజ్ టు 6.5%. ఎస్పెషల్లీ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా మానిటర్ చేస్తుందంటే, మానిటరీ పాలసీ ద్వారా ఆర్‌బీఐ అనేది మేనేజ్ చేస్తా ఉంటది ఇంట్రెస్ట్ రేట్లని. దాంట్లో ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే రిపో రేట్ అంటాం. రిపో రేట్ వల్ల సపోజ్ ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉంది. మా ఎకానమీలో ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, ఈ రేట్లు పెంచేసి లిక్విడిటీ తక్కువ చేస్తుందనమాట. మార్కెట్‌లో లిక్విడిటీ అవైలబిలిటీ తక్కువ చేస్తుంది. అదే ఇన్‌ఫ్లేషన్ తక్కువగా ఉన్నప్పుడు గ్రోత్ పెంచాలి, మన ఎకానమీ గ్రోత్ రేట్ పెంచాలంటే రెపో రేట్స్ తగ్గించడం వల్ల బ్యాంకింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి, బ్యాంక్స్‌కి ఏంటంటే డబ్బులు ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి లిక్విడిటీ పెరుగుతుంది. సో, లోన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ మనీ ఎక్కువగా ఉంటుందన్నమాట మన మార్కెట్‌లో. సో, ఇది ఇంపార్టెంట్ టూల్. ఆర్‌బీఐ రెపో రేట్స్‌ని వాడుకొని ఒక ఎకానమీలో లిక్విడిటీ పెంచాలా, తక్కువ చేయాలా అనేది ఈ రేట్‌ని బట్టి మేనేజ్ చేస్తా ఉంటదనమాట. సో, ఈ రేటే డిటర్మైన్ చేస్తోంది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్‌ని కూడా. సపోజ్ ఎగ్జాంపుల్ ఇది పెరిగిందంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా యూజువల్లీ పెరుగుతా ఉంటాయి. బికాజ్ దీనిపైన యాడ్ చేసుకొని ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇంట్రెస్ట్ రేట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు వాళ్ళ లెండర్స్‌కి డిఫరెంట్ రకాలుగా అప్పులు ఇస్తా ఉంటాయి. దాన్ని బట్టి రేట్లు కూడా మారుతా ఉంటాయి. పీఎల్ఆర్ అని ఉంటుంది. ప్రైమ్ లెండింగ్ రేట్. దాన్ని మారుస్తా ఉంటారు. దాని ప్లస్ ఎక్స్ పర్సెంటేజ్ వాళ్ళ ప్రాఫిట్ చూసుకొని మిగిలింది ఎక్స్ పర్సెంటేజ్ ఇచ్చి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కస్టమర్స్‌కి డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్‌లో వాళ్ళు లోన్స్ ఇస్తా ఉంటారు. సో, ఇప్పుడొచ్చేసి హౌ డస్ దిస్ ఎఫెక్ట్ అంటే ఇదంతా బానే ఉంది. దీనివల్ల మన డెట్ ఫండ్స్‌కి ఏంటి అనే క్వెషన్ వస్తుంది. యూజువల్లీ ఏంటంటే అందరూ మిస్‌నామర్ ఏంటంటే మార్కెట్‌లో ఎగ్జాంపుల్ ఈక్విటీ మార్కెట్‌లో ఏంటంటే ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, ఒక స్టాక్స్ పెరుగుతున్నాయంటే మన ఫండ్ రిటర్న్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. వేరాజ్ ఇక్కడ యూజువల్లీ ఆపోజిట్ జరుగుతుంది డెట్ మార్కెట్‌లో. ఈ రిలేషన్ చాలా మందికి తెలీదనమాట. యూజువల్లీ ఇంట్రెస్ట్ రేట్ పెరిగే ఎన్విరాన్మెంట్‌లో రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. సో, దిస్ ఈజ్ ఇన్ రిలేషన్‌షిప్ అనేది ఇన్వర్స్ రిలేషన్‌షిప్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. వేరాజ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నప్పుడు డెట్ ఫండ్స్ యొక్క రిటర్న్స్ హయ్యర్ ఉంటాయి. రీజన్ ఏంటంటే దే ఆర్ హోల్డింగ్ ఒక ఫండ్ వచ్చేసి ఆల్రెడీ ఎక్స్ పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఇచ్చే ఫండ్ ఆల్రెడీ బాండ్స్‌ని హోల్డ్ చేసి ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు దాని వాల్యూ మారుతా ఉంటది. సో, అందుకోసమే ఈ ఇన్వర్స్ రిలేషన్‌షిప్ వల్ల ఎస్పెషల్లీ కన్సిడరింగ్ నౌ ఇప్పుడు ఆర్‌బీఐ ఏంటంటే లాస్ట్ ఇయర్ మేబీ ఇంకొక 1 క్వార్టర్ తర్వాత మనం ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ చేసే అవకాశాలున్నాయి అని లాస్ట్ క్వార్టర్‌లో ఇండికేషన్ ఇచ్చింది. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో డెట్ ఫండ్స్‌లో ఎలా మేనేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని స్ట్రాటజీస్ వాడడం చాలా ఇంపార్టెంట్. సో, ఇంపార్టెంట్ ఏంటంటే మనము మామూలుగా ఏం చెప్తామంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడు లాంగ్ టర్మ్ బాండ్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ బాండ్స్‌లో మనం అవాయిడ్ చేయమంటాం. సో, ఇప్పుడు కన్సిడరింగ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తక్కువే అయ్యే అవకాశాలున్నాయి నెక్స్ట్ క్వార్టర్‌లో 1 ఆర్ 2 క్వార్టర్స్‌లో కాబట్టి లాంగ్ టర్మ్ ఫండ్స్‌లో వీ కెన్ స్టిల్ స్టిక్ టు దెమ్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆల్వేస్ సేఫర్‌గా ఎవరైతే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తా ఉంటారో నాకు ఈ వొలటిలిటీ ఎక్కువగా ఇష్టం లేదు అనుకుంటే డైనమిక్ యాసెట్ ఫండ్స్ అని ఉంటాయి. డైనమిక్ యాసెట్ బాండ్స్ అని ఉంటాయి. సో, ఇందులో ఏంటంటే పీరియాడికల్లీ డిఫరెంట్ ఏమంటారు లాంగ్ టర్మే గానీ, షార్ట్ టర్మ్ గానీ, మీడియం టర్మ్ గానీ డిఫరెంట్ టర్మ్ ఉన్న బాండ్స్‌ని వీళ్ళు వాటి పోర్ట్‌ఫోలియోలో ఉంచుతారు. దానివల్ల ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోవడం గానీ, పెరిగే సైకిల్‌గా ఉన్నా గానీ ఇవి వచ్చేసి డైనమిక్ యాసెట్ ఫండ్స్ వచ్చేసి మోర్ ఆర్ లెస్ స్టేబుల్‌గా రిటర్న్స్ ఇస్తా ఉంటాయన్నమాట.
దెన్ ఎవరికైతే వోలటిలిటీ ఎక్కువగా ఇష్టం ఉండదు, అలాంటప్పుడు మనకు ఆల్వేస్ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ ఉన్నాయి, ఆల్సో లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసేసి ఓన్లీ 1 మంత్ ఓల్డ్ ఆర్ లెస్ దెన్ 1 మంత్ ఓల్డ్ ఆర్ లెస్ దెన్ 3 మంత్స్ ఓల్డ్ బాండ్‌నే హోల్డ్ చేస్తాయి కాబట్టి, యూజువల్లీ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది అప్ అవ్వడం గానీ, డౌన్ అవ్వేది గానీ, ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే యూజువల్లీ మీడియం నుంచి లాంగ్ టర్మ్ బాండ్స్ మీద, లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మీకు అన్‌సర్టెనిటీ ఎక్కువగా వద్దు అనుకుంటే బెస్ట్ ఏంటంటే మన షార్ట్ టర్మ్ బాండ్స్‌లోకి ఆర్ లిక్విడ్ ఫండ్స్‌లోకి ఎంటర్ అవుతే బెటర్. బట్ సంబడీ హూ వాంట్స్ ఏమంటారు, నాకు నెక్స్ట్ 1 ఇయర్ వరకు నేను ఈ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువయ్యే సైకిల్‌లో క్యాప్చర్ చేసుకొని మంచి రిటర్న్స్ రావాలి అంటే వితిన్ ద బాండ్‌లో బెటర్ రిటర్న్స్ రావాలి అనుకుంటే, కన్సిడరింగ్ ఒక నెక్స్ట్ 3-6 మంత్స్‌లో 1 ఆర్ 2 రేట్ కట్స్ హోప్‌ఫుల్లీ ఒక 0.5% ఈ సంవత్సరం తగ్గినా, అలాంటప్పుడు కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ బాండ్స్‌లో కొంచెం మీ డెట్ ఫండ్ పోర్ట్‌ఫోలియోని అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మోర్ ఆర్ లెస్ ఈ ఇంట్రెస్ట్ రేట్ 6.5% అనేది కొంచెం హయ్యర్ సైడే. ఇంకా దీనికన్నా పెరిగే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆర్‌బీఐ ఏమంటారు, ఇన్‌ఫ్లేషన్ ఆల్రెడీ మోర్ ఆర్ లెస్ అండర్ కంట్రోల్ అని చెప్పింది లాస్ట్ క్వార్టర్‌లో. సో, ఈసారి రివ్యూలో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే మాత్రం మన డెట్ ఫండ్స్ మంచిగా పెర్ఫార్మ్ చేసే అవకాశాలున్నాయి. సో, దీన్ని క్యాప్చర్ చేసుకొని హోప్‌ఫుల్లీ ఈ ఈ చిన్న ఎక్స్‌ప్లనేషన్‌తో డెట్ ఫండ్స్ రిటర్న్స్ ఇన్ కంపారిజన్ టు ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం అర్థమైతే, దాన్ని బట్టి మీ డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొంచెం మేనేజ్ చేసుకోండి. అలాగే మంచి రిటర్న్స్ కూడా పొందే అవకాశాలున్నాయి. ఇందులో కూడా ఏంటంటే మీరు ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్ చేసేప్పుడు మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని గానీ ఒక మంచి రీసెర్చ్ చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఎందుకంటే కన్సిడరింగ్ యూజువల్లీ ఏమంటారు, డెట్ ఫండ్స్‌లో పెట్టేప్పుడు మనం పెద్ద అమౌంట్, లంప్ సమ్ అమౌంట్‌లు పెడతా ఉంటాము. అలాంటప్పుడు హ్యావింగ్ ఒక ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.